అయ్యో రామచంద్ర, ఇప్పుడైనా రావటం? 2 రోజుల నుంచి కంటి మీద కునుకులేదంటే నమ్మండి. ఢిల్లీ నుంచి నా కోసం ఏం తెచ్చారో చూద్దాం. వావ్, చీర, బ్లౌజ్ పీస్ తేలేదా? ఇదేంటి ఈ బ్యాగ్ లో? అయ్యో రామచంద్ర, ఇదేంటి విషయం? దీన్ని పారేనా? ఏయ్, అది విషం కాదు, అమృతం. దాన్ని ముట్టుకున్నావంటే నిన్ను వీధిలోకి విసురుతా, జాగ్రత్త. అయ్యో రామచంద్ర, ఏంటండి, ఏంటి అలా ఉన్నారు? అందుకే మిమ్మల్ని ఆ ఊరు వెళ్ళొద్దన్నాను. పైగా తాగనని ఆ రోజు మాటిచ్చారు కూడా. ఇప్పుడేమో బాటిల్తో వచ్చారు. వెళ్తే నిజాలు బయట పెడితే ఏమన్నా నీ భయమా? అంతేనా? అయ్యో రామచంద్ర, ఏంటండి మీరు మాట్లాడేది? నోర్ముయ్. చేసిందంతా చేసి ప్రతిదానికి రామచంద్ర రామచంద్ర అంటావా? నీకు మనస్సాక్షిగానే ఉంటే వాణ్ణే అడుగు. హలో సార్, వస్తున్నాను సార్. ఏంటినా? డోంట్ టాక్ రబ్బిష్. రవి చిన్నవాడు, అతను తాగుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకున్నారా? నేనేం బలవంతం చేయలేదు సార్, రవి గారే తాగారు. బలవంతం చేశారా లేదా అనేది కాదు ప్రశ్న. అతను తాగుతూ ఉంటే మీరెందుకు ఊరుకున్నారు? మంచి చెడు తెలుసుకోలేని అనుభవం అతనిది. మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు. అలాగే సార్. రవి, నీళ్ళలోకి దిగేంత వరకు లోతు తెలియదయ్యా. నేను ఇవన్నీ అనుభవించానయ్యా. అందుకే నేను ఇంతగా చెప్తున్నాను. చూడు, నీకు చక్కటి భార్య ఉంది. ఆవిడ మనసు బాధపడేలా ప్రవర్తించుకో. నీ సొంత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నానని అనుకోవద్దు. నాకు ఆ హక్కు ఉంది. అందుకే ఇంత ఇదిగా చెప్తున్నాను. కూర్చో రవి, కూర్చోండి. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ మీరు వెళ్ళిన పని ఏమైంది? కమిషన్ విషయం మరోసారి ఆలోచించి మెయిల్ పెట్టమన్నారు సార్. మళ్ళీ మెయిల్ పెట్టడం ఏంటండి? ఇదేదో తెగేలా లేదు. ఆ మేనేజింగ్ డైరెక్టర్ మన కండిషన్స్ అన్నిటికీ అగ్రిమెంట్ చేశాడుగా. రవి సార్, నా బీరువాలో అగ్రిమెంట్ ఉంటుంది, నువ్వు వెళ్ళి తీసుకురా. ఓకే సార్. ఇదిగో ఆయన ఇచ్చిన అగ్రిమెంట్. దీనికి కాపీ ఇస్తూ ఒక లెటర్ రాయండి. వెళ్ళండి. ఉంటాను. రవి, ఒక్క నిమిషం. రవి, నువ్వు నీ భార్య నాకు సొంత మనుషులు అనుకుంటున్నారు. అందుకే ఇంత ఇదిగా చెప్తున్నాను. ఏమీ అనుకోకు.